హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ చాలా విషయాలు మీతో డిస్కస్ చేయాలనిపించింది. అందుకని చెప్పేసి స్పెషల్గా వీడియో చేస్తూ ఉన్నాను. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పాలిసెట్ ఎవరైనా సరే ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకు చూడాలని అనుకుంటే నేను గత 5-6 సంవత్సరాలుగా ఈ ఎంసెట్ వీడియోసు, ఐసెట్ వీడియోసు, నీట్ వీడియోసు చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలు చేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్తోని, చాలామంది పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. సో అంటే ఆ పేరెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళు వాళ్ళ పిల్లలపైన ఎలాంటి ఆశలు పెట్టుకుంటారు అనేది ఖచ్చితంగా అంటే నా మాటల్లో మీకు చెప్పాలని చెప్పేసి ఒక ఆలోచన కొద్ది వీడియో చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలామంది అడిగే క్వశ్చన్, అన్న ఇప్పుడు ఎట్లాగో ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలకి నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇక డిగ్రీలో జాయిన్ అవ్వడమో, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడమో, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ ఇలా అన్ని రకాల కోర్సెస్ ఉంటాయి కదా. ఆ కోర్సులు చేయడానికి ఏ సర్టిఫికేట్స్ అవసరం వస్తాయి, ఎస్పెషల్గా ఆధార్. ఈ ఆధార్కు సంబంధించినటువంటి విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీరు, మీ పిల్లలు అందరూ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పిల్లల కోసం నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా కాబట్టి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకంత ఓపిక ఉండదు కాబట్టి కనీసం ఈ 5 నిమిషాల వీడియో నన్ను చూసి సో మీరు కొంత అవగాహన తెచ్చుకొని, అంటే పేరెంట్స్ ఏంటిది, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, మన ఫ్యూచర్ ఏంటిది. సో చాలామంది కూడా చెప్తూ ఉంటారు, నాకు ఎందుకో చెప్పాలనిపించింది, అందుకని చెప్పేసి మీ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. కాబట్టి సో ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. సో ఎందుకంటే నేను 4-5 సంవత్సరాలుగా మీరు యూట్యూబ్లో చూస్తే ఎప్పుడో స్టార్ట్ చేస్తాను 2007లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది పేరెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కావచ్చు, ఎంసెట్ అప్లికేషన్ చేయడప్పుడు, నీట్ అప్లికేషన్, ఐసెట్ అప్లికేషన్, ఇలా చాలామంది పేరెంట్స్తో మాట్లాడాను, చాలామంది కాల్స్ మాట్లాడారు, వీడియో కాన్ఫరెన్సెస్ ఇట్లా చాలామందితో మాట్లాడాను. ఇంటి దగ్గర కూడా కొంతమంది పేరెంట్స్ వచ్చే వాళ్ళతో మాట్లాడాను. సో వాళ్ళు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ మా అమ్మాయికి మంచి కాలేజీలో సీట్ రావాలి, ఏం చేయాలి, మంచి డాక్టర్ని చేయాలనుకుంటున్నా, అమ్మాయికి సీట్ వస్తుందా లేదా, ఇలా ఎంతసేపు వాళ్ళు ఆలోచించేది వాళ్ళ పిల్లల గురించే. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో మన ఇండియాలోనైనా ఎక్కడైనా సరే ఒక దేశం బాగుపడాలంటే రెండే రెండు ఏంటిదంటే, ఒక ఎడ్యుకేషన్. అంటే ఇక పేరెంట్ ఎంత ఖర్చు అయినా సరే ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టడానికి రెడీ ఉంటాడు. పిల్లలు చదువుకుంటా, నాన్న నేను ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేస్తా, నేను ఇంజనీరింగ్ చేస్తా అని చెప్పేసి అంటే వాళ్ళు చదువుకుంటా అంటే ఏ పేరెంట్ కూడా వద్దన్నాడు. ఓకే, సో చదువుకోవడం అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు చదువు రావాలి, ఆ లెవెల్లో మనం కూడా నమ్మకం కల్పించాలి. అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ పేరెంట్ అయినా కూడా మీరు చదువుకుంటే వద్దన్నారు. ఇక రెండోది ఏంటంటే మన ఆరోగ్యం బాగుండాలి. సో మొత్తం ఇండియాలో ఎక్కువ శాతం ఖర్చు పెట్టేది రెండు, ఒకటి విద్య, వైద్యం. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే ఎలాంటి డోకా లేదు, ఏం లేదు ఇంకా. సో కాబట్టి విద్యా వైద్యానికి సంబంధించి ఇక్కడ పేరెంట్ ఒక దాన్ని ఏమంటాం, గుర్తుకు రావట్లేదు, వీక్నెస్ పాయింట్. పేరెంట్స్ వీక్నెస్ పాయింట్ ఏంటంటే విద్యా వైద్యం. ఎంత అయినా సరే, ఎంత కష్టపడైనా సరే, నేను డైలీ ఇంకెంత ఎక్కువ కష్టపడైనా సరే నేను పిల్లల కోసమే ఖర్చు పెడతా. సో వాళ్ళే నాకు ఫ్యూచర్. సో వాళ్ళ చదువుల కోసం కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కోసం కావచ్చు, వాళ్ళు ఎంత తపన పడతారంటే అంత తపన ఉంటుంది. ఎందుకంటే నాతో మాట్లాడినారు. సో కొంతమంది ఐ కాంట్ షేర్, వాళ్ళ నేమ్స్ నేను చెప్పలేను, కానీ కొంతమంది ఫాదర్స్ లేరు, కొంతమంది మదర్స్ లేరు, ఓన్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, హాస్టల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను కూడా రకరకాల పేరెంట్స్తో మాట్లాడాను, రకరకాల మనుషులతో మాట్లాడాను. అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, లేకపోతే మంచి ప్రైవేట్ యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీలో చేయడానికి కూడా వెనుకాడరు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతను బేస్ చేసుకొని, సార్ 1 year వేస్ట్ చేయదలుచుకోలేదు, పిల్లోడికి ఏం మనకు ర్యాంక్ రాలేదు, అయినా కూడా ఆ పిల్లోడికి మంచి నాలెడ్జ్ ఉంది, ఇంటర్మీడియట్లో 80-90% ఉంది, సో వాళ్ళకంటే ఎక్కువ ఉంది సార్, ఖచ్చితంగా నేను మేనేజ్మెంట్కి అయినా సరే సార్, ఏ కాలేజ్ బాగుంటుంది, అది ఏ స్టేట్లో ఉంటుంది, దాని ఫ్యూచర్ ఏంటిది, అక్కడ ఎంత శాతం మనకు జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ప్యాకేజ్ ఏ విధంగా వస్తుంది, ఇలా పేరెంట్ ఎంత సర్చ్ చేస్తున్నారంటే, మేము చదువుకున్నప్పుడు మా పేరెంట్స్ ఇంత తపన పడకపోయేది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వాళ్ళు చదువుకున్నారా, బుక్స్ పక్కకు పడేసామా, కథం అయిపోయింది ఇక. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పేరెంట్ కాలేజ్కి వెళ్ళి, కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మీ కాలేజీలో ఎంత ప్యాకేజెస్ వచ్చినాయి, ఏ విధంగా మీకు ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజ్ ఎంత అనేది ప్రతి కాలేజీకి వెళ్ళి పేరెంట్ కనుక్కొని ఆ కాలేజీలో చేరాల వద్దా అని చెప్పేసి డిసైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా అందరి పేరెంట్స్ అంటే వాళ్ళ స్తోమతను బేస్ చేసుకొని, ఇక స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే నాన్న నీకు ఎంసెట్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు కదా, సో నీకు ఇప్పుడు ర్యాంక్ రాలేదు, నేను మేనేజ్మెంట్లో చదివించలేను,
కానీ నువ్వు చదువుకుందాం, నీకు ఈ కాలేజీలో సీట్ వస్తే ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నావు, సరే 1 year వేస్ట్ అయినా పర్లేదు, ఇంకా 1,00,000 కానీ 2,00,000 కానీ మళ్ళీ నేను లాంగ్ టర్మ్ పంపిస్తాను, నువ్వు చదువుకో. సేమ్ అట్లనే నీట్ కావచ్చు, లేకపోతే జేఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు. సో మన ఆలోచనను బట్టి, అంటే స్టూడెంట్ ఆలోచనను బట్టి, స్టూడెంట్ ఎడ్యుకేషన్ను బేస్ చేసుకొని మీరు మీ పేరెంట్స్తోని మాట్లాడండి ఒకసారి. నాకు ఇది అంటే నాకు చదువుకోవాలని ఉంది, కానీ నేను 1 year 2 years చాలా వరకు టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, ఈసారి ఎంసెట్లో సీట్ వస్తుందో లేదో, సో నేను లాంగ్ టర్మ్ తీసుకుంటా, అట్లనే ఎంబీబీఎస్ సీట్ వస్తే నేను లాంగ్ టర్మ్ తీసుకుంటా. మీ ఆలోచన ఏంటిది? ఇంకొకటి కూడా ఉంటుంది. సో వాళ్ళు ఎందుకంటే నేను మీ పైన ఉన్నటువంటి ఆశలు వేరు, మీ ఆలోచన వేరు, కాబట్టి కొన్నిసార్లు మీరు షేర్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. లేదు నాన్న నాకు ఎడ్యుకేషన్ అంటే అసలు నచ్చట్లేదు, ఎందుకంటే నా నుంచి కాదు, అనవసరంగా ఇన్ని డబ్బులు వేస్ట్ చేయకండి, నా నాలెడ్జ్ ఏంటిది, నేనేంటిది నాకు తెలుసు అని చెప్పేసి మీది వీక్నెస్ పాయింట్ అయినా సరే, మీ స్ట్రాంగ్ పాయింట్ అయినా సరే మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఒకవేళ లేదని నాన్న నువ్వు ఎడ్యుకేషన్లో వీక్ ఉన్నావు, నీకు ఈ పాయింట్ ఆఫ్లో నువ్వు వీక్ అయినావు, కానీ నీకు సరే 1 year వేస్ట్ అయినా పర్లేదు, నేను చదివిపిస్తాను, నేను మంచి ఎడ్యుకేటర్గా చేస్తాను, సో నేను మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను, నెక్స్ట్ లాంగ్ టర్మ్కి వెళ్ళి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీ వీక్నెస్ పాయింట్లు ఏంటి, మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, మీ పేరెంట్స్తో ఖచ్చితంగా డిస్కస్ చేయండి. అది ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళని అడగండి. సో మనము ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచిస్తామంటే, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి బీటెక్ చేయాలి, మా అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలి, ఈ కాలేజీలో డీమ్డ్ కాలేజీలో యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీలు చేయాలి. సో అలా ఆశపడంలో తప్పేం, ప్రతి ఒక్కరికి కూడా సేమ్ అదే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన ఏంటిది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేయండి. సో దాదాపుగా 40 to 50 days ఉన్నాయి. ఈ 40 to 50 daysలో మీ ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ అందరూ కూడా హాస్టల్లో ఉన్నారు. సో ఇంకొక 2 months కూడా హాస్టల్లోనే ఉన్నామనుకొని చెప్పేసి బాగా ప్రిపేర్ కానీ, ఎందుకంటే ఈ 2 months చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ మార్కులైనా, ఇటు నీట్ అయినా, ఇంకా చాలామంది ఎల్పీ సెట్ అని, ఎస్ఆర్ యూనివర్సిటీ, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేశారు. సో మీరు కొంత కష్టపడి మంచి మార్క్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. ఇదంతా మాకు ఎందుకన్నా సోది, నేను దండం పెడతా ఆపేసే అన్నాం, నువ్వు సెంటిమెంటల్గా అంటున్నావు అనుకోవచ్చు. నేను సెంటిమెంటల్గా చేయట్లేదు. మేము చదువుకున్న రోజుల్లో డిగ్రీకి వెళ్ళాలా, పాలిసెట్కి వెళ్ళాలా, ఎంసెట్కి వెళ్ళాలా, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్పుడు ఇలా ఆన్లైన్ కూడా ఆఫ్లైన్లో ఉంటుండే. సో ఆ నాలెడ్జ్ ఉండి లేక కొంతమంది మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీద, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళ బాబాయో లేకపోతే వాళ్ళ పిన్నో ఇట్లా వాళ్ళ రిలేషన్స్ ఎవరు కూడా చదువుకుంటున్నారు. సో వాళ్ళని చూసుకొని బాబాయ్ అమెరికా వెళ్ళాడు, పిన్ని మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నది, నువ్వు కూడా అలా సెటిల్ కావాలని చెప్పేసి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి కొంతమంది చుట్టాలను చూసి సో మీరు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆశల్ని మనం అడియాసలు చేయొద్దు. ఖచ్చితంగా చదవండి, బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ ఎన్విరాన్మెంట్ కూడా, ఈ 40 to 50 days ఎన్విరాన్మెంట్ కూడా ఎవరైతే చదువుకుంటున్నారో, అంటే షార్ట్ టర్మ్లో ఉంటున్నారో, నన్ను అడిగితే షార్ట్ టర్మ్లో మళ్ళీ ఒక 2 months హాస్టల్లో ఉండండి. ఎందుకంటే మనకు ఫిజిక్స్లో డౌట్ వచ్చింది, లేకపోతే కెమిస్ట్రీలో డౌట్ వచ్చింది, లేకపోతే ఈ మార్క్ టెస్టులు రాస్తూ ఉంటాం. మార్క్ టెస్టులలో అదే నాకన్నా నీకు ఒక 2 marks ఎక్కువ వచ్చాయి, ఈసారి నేను ఇంకో 2 marks తీసుకొచ్చుకుంటా. ఫిజిక్స్లో నాకు ఈ ప్రాబ్లం రాలేదురా, ఎలా వచ్చింది, ఇలాంటి డిస్కషన్స్. మ్యాథ్స్లో ఈ ప్రాబ్లం రాలేదు, బయాలజీలో ఈ కాన్సెప్ట్ నాకు ఈజీ వేలో ఎలా గుర్తుండాలి ఏంటి అని చెప్పేసి ఈ విధంగా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం డే టైంలో కోచింగ్ తీసుకుంటూ, ఈవినింగ్ టైంలో ఎగ్జామ్స్ రాసుకుంటూ, ఈవెన్ నైట్ టైంలో కూడా మనం ఆ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అంటే చదువుకోవడానికి ఏసీయో, కుర్చీయో, ఫ్యానో కాదు నేను చెప్పేది. ఎన్విరాన్మెంట్ అంటే మనతో పాటు మన చుట్టుపక్కల కూడా చదువుకునే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా మనమే చదువుతాం. ఒక 2 రోజులు బోర్ కొడుతుంది, 3వ రోజు బోర్ కొడుతుంది, 4వ రోజు మార్కులు తక్కువ వస్తాయి. చాట్ 4వ రోజు నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, నేనేం తక్కువ తిన్నా, ఖచ్చితంగా నేను కూడా చదువుకుంటానని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీరు లాంగ్ టర్మ్ తీసుకొని సో ఈ 2-3 months కొంత కష్టపడి మంచి కాలేజీలో చేయడానికి మంచి మార్క్స్ సంపాదించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది స్టూడెంట్స్. సో ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, మీ పైన చాలా ఆశలు పెట్టుకుంటారు. సో వాళ్ళు అంటే మీ ఫాదర్ మీతో మాట్లాడకపోవచ్చు, మీ మదర్ మీతో మాట్లాడకపోవచ్చు. సో కాకపోతే బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, సో వాడు బాగానే చదువుతాడు, వానికి ఒకవేళ రాకపోయినా సరే నేను ఖచ్చితంగా చదివిపిస్తా,
వాడు కాకపోతే నాకు ఇంకేంటి లైఫ్ అన్న పాయింట్ ఆఫ్లో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి నాన్న కోపడ్డాడని అమ్మ కోపడ్డాడని చెప్పేసి అది మనసులో పెట్టుకొని మీ ఎడ్యుకేషన్ మీద దాన్ని నాన్న నన్ను తిడుతూ ఉన్నాడు, మమ్మీ నన్ను తిడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆ ఆలోచన పక్కన పెట్టేసి మీ లైఫ్ ఈ ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలో చదువుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ సెటిల్ అవుతుంది. నేను ఇది ఒకటే చెప్తాను. ఇక సర్టిఫికేట్ విషయానికి సో పేరెంట్స్ గురించి నేను కూడా ఒక 2 minutes లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సర్టిఫికేట్స్ అయితే ఏమేమి సర్టిఫికేట్స్ వస్తున్నాయి ఫస్ట్ అయితే నేను చెప్తున్నాను, మీ పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లల ఆధార్ కార్డు ఖచ్చితంగా అప్డేట్ చేయండి. పిల్లల ఆధార్ కార్డు ఖచ్చితంగా అప్డేట్ 3 సార్లు 4 సార్లు చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఏ స్కీమ్కి వెళ్ళినా అది ఈ పాస్కి సంబంధించి కావచ్చు, అంటే స్కాలర్షిప్ కావచ్చు, అడ్మిషన్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, పాలిసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఎక్కడ పోయినా ఏం చేసినా ఆధార్. సో ఆ ఆధార్ ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు దిగారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, ఫోటో, వాళ్ళ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, వాళ్ళ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్, ఇవి ఖచ్చితంగా అప్డేట్ చేయించండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, సో ఇంటర్మీడియట్ కాలేజ్ సర్టిఫికేట్స్ వస్తాయి. ఆ 10th క్లాస్ మెమోని బేస్ చేసుకొని మనం ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి కూడా లింక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ షార్ట్ పీరియడ్లో ఖచ్చితంగా ఆధార్ని అప్డేట్ చేసుకోండి. అయ్యో సార్ ఆధార్ ఇప్పటికప్పుడు అప్డేట్ చేయాలంటే ఎంసెట్లో ఇచ్చాం కదా, నీట్లో ఇచ్చాం కదా, దాని సంగతి పక్కన పెట్టేస్తుంది. ఏదైతేంది మనం ఆధార్ నెంబర్ అక్కడ ఇచ్చాము, దాని తర్వాత అప్డేట్ చేసుకుంటే నష్టం ఉందా? ఏం నష్టం లేదు. అయ్యో మరి ఆధార్ కార్డు నేను పాతది అప్లోడ్ చేస్తాను నీట్లో, ఎంసెట్లో, ఐసెట్లో, పాలిసెట్లో, మరి ఇప్పుడు అప్డేట్ చేస్తే ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది లేదు. అయ్యో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, మరి ఇప్పుడు తెలంగాణ ఉంటుంది కదా, ప్రాబ్లం లేదు. అయ్యో అప్పుడు కరీంనగర్ ఉంది, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల ఉంది అయినా ప్రాబ్లం లేదు. మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేటెడ్ ఐడి కార్డు ఎప్పుడు వస్తుంది ఏంటిది అనేది పక్కన పెట్టేస్తుంది. ఆధార్ నెంబర్ మ్యాచ్ అవుతుందా లేదా, ఎందుకనంటే ఈ ఆధార్ నెంబర్ బేస్ చేసుకొని మీ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఈ ఆధార్ నెంబర్ బేస్ చేసుకొని మీ స్కాలర్షిప్ వస్తుంది. ఇక డిగ్రీ అడ్మిషన్లు అయితే ఆధారే. కాబట్టి ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ లింకు, బ్యాంకుకు కూడా లింక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇక దీంతో పాటు ఏమి సర్టిఫికేట్స్ వస్తాయి? స్టడీ సర్టిఫికేట్స్. ఏ స్కూల్లో చదువుకున్నారో అన్ని స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోండి. ఫ్యూచర్లో జాబ్ చేసేటప్పుడు కూడా, అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు సర్టిఫికేట్స్ అవసరం. స్టడీ ఆర్ బోనాఫైడ్, రెండు కూడా సేమ్, స్టడీ ఆర్ బోనాఫైడ్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్కూల్ అయిపోయింది కదా, ఇంటర్మీడియట్ 10+2 అంటాం. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మెమో, ఈ ఇంటర్మీడియట్ మెమో అయిపోయిన తర్వాత వాళ్ళకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తుంది, టీసీ. సో ఈ టీసీ అంటే ఇంటర్మీడియట్ అయిపోతే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉంటుంది. అయ్యో నా ఇంటర్మీడియట్లో టీసీ ఉంది సార్, 10th క్లాస్గా ఉన్నా, మళ్ళీ 10th క్లాస్ అవసరం లేదు, టీసీ ఒకటే ఉంటుంది. లేటెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటిది? ఇంటర్ది. కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. ఇంటర్ మెమో, ఇంటర్ టీసీ, ఎస్ఎస్సి మెమో, ఈ లాస్ట్ 10 yearsకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్. అవి అంటే మామూలుగా ఎంసెట్, ఈసెట్, ఐసెట్కి లాస్ట్ 7 years అడుగుతారు. కానీ నేనేం చెప్తున్నా అంటే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చుకోండి. రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు కూడా అంటాడు. కాబట్టి మళ్ళీ అప్పుడు దొరకవు. సో అవి ఇక లేదు మేము వేరే క్యాస్ట్ అన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ 3 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే కనుక కొత్త క్యాస్ట్ తీసుకొచ్చుకోండి. లేదు అని అంటే ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కాబట్టి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, వెరీ ఇంపార్టెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి? April 1 తర్వాత. ఎందుకు సార్ రేపు పోయి అప్లై చేసుకుంటే అంటే అది ఇప్పుడు పనిచేస్తుంది కానీ ఈ పాస్కి పనిచేయదు, మళ్ళీ మనకు కౌన్సిలింగ్కి పనిచేయదు. సో ఎట్లాగో ఫైనాన్షియల్లీ అకాడమిక్ ఇయర్ April 1 తర్వాత ఉంటుంది కాబట్టి April 1 తర్వాత ఇన్కమ్ అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఇది కూడా దీనిపైన వీడియో చేశాను. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా April 1 తర్వాత. సో ఏదైనా సరే మండల ఆఫీస్ నుంచి మీకు ఏవైతే గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఏవైనా సరే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనం మూవ్ అవుతున్నాం కాబట్టి April 1 వీక్లో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏమేమి సర్టిఫికేట్ వస్తున్నాయి? క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అవసరం వస్తుంది, గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. అవన్నీ కూడా April 1 తర్వాత అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. ఇక ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం అవసరం వస్తాయి? ఇంటర్ మెమో,
ఇంటర్ టీసీ, ఎస్ఎస్సి మెమో, అదేవిధంగా మనకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఉంటే సరిపోతుంది. ఇక దీంతో పాటు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరమా అంటే అది నాన్ లోకల్ వాళ్ళకి అవసరం వస్తుంది. ఒకవేళ తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది ఓబీసీ అడుగుతూ ఉన్నారు. సో ఓబీసీ ఓన్లీ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్కి అంటే జేఈఈ మెయిన్స్ కౌన్సిలింగ్ కానీ, నీట్ కౌన్సిలింగ్ కానీ, సిఈసెట్ కౌన్సిలింగ్ కానీ ఓబీసీ అనేది అక్కడ అవసరం వస్తుంది. కానీ స్టేట్ కౌన్సిలింగ్ అయితే అవసరం రాదు. కాబట్టి ఇవి బేసిక్ సర్టిఫికెట్స్. దోస్త్ అంటే డిగ్రీ అడ్మిషన్ చేయడానికి దోస్త్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో అయితే ఖచ్చితంగా ఆధార్తో లింక్ కావాలి. అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది ఏ పథకం పెట్టినా ఆధార్కి లింకే. కాబట్టి ఆధార్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆల్రెడీ ఇంట్లో 2-3 పిల్లలు 10th క్లాస్ పిల్లోడు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఉన్నారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉంటే పిల్లలందరినీ తీసుకెళ్ళేసి ఒకటి అప్డేట్ చేయించండి. ఎవ్రీ 5 yearsకి ఒకసారి, ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకోవడం నష్టం లేదు. మొన్న నీట్లో అయితే చాలామంది పిల్లలు సఫర్ అయ్యారు ఓటీపీలు రాక. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడము, మొబైల్ లింక్ చేసుకోవడము, ఈమెయిల్ ఐడి లింక్ చేసుకోవడము, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక పేరెంట్స్ కొంత విషయాన్ని చెప్తాను కదా, లాస్ట్ వరకు పేరెంట్సే ఉంటారు కాబట్టి. సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఐఎమ్ ఏ పేరెంట్ అని చెప్పేసి కింద టైప్ చేయండి. సో ఇక చూద్దాం నిజంగానే అంటే పేరెంట్స్ ఎక్కువ చూస్తున్నారా లేకపోతే స్టూడెంట్స్ ఎక్కువ చూస్తున్నారా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఐఎమ్ పేరెంట్, ఒకవేళ స్టూడెంట్ అయితే ఐఎమ్ స్టూడెంట్. సో పేరెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎలా చదువుతున్నారు. ఎందుకంటే 10th క్లాస్లో అంటే ఏదైనా ట్రూగా మాట్లాడుకోవాలి. 10th క్లాస్లో వచ్చిన జీపీఏనే కాదు. ఎందుకంటే చాలామంది కరోనా టైంలో అలా వచ్చాయి, కొంతమందికి అదృష్టం కలిసి వచ్చింది, కొన్ని సెంటర్లలో క్విజ్ ఎగ్జామ్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో మనం 10th క్లాస్ని పెద్దగా కన్సిడర్ చేయొద్దు. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు, ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, సెకండ్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, 70-80% వచ్చిందా, 90% ఉందా, అంటే ఒక యావరేజ్ స్టూడెంటా లేకపోతే బిలో యావరేజ్ స్టూడెంటా, మెరిట్ స్టూడెంటా అనేది అర్థం చేసుకొని వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళతో మాట్లాడండి. నాన్న మరి నీకు 60-70% వచ్చింది, మరి నువ్వు డిగ్రీ సైడ్ వెళ్తావా, ఇంజనీరింగ్ సైడ్ వెళ్తావా? ఎందుకంటే ఇంజనీరింగ్ చాలా టఫ్ ఉంటుంది. డిగ్రీకి వెళ్ళినా సరే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంజనీరింగ్కి వెళ్ళినా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే మీ పిల్లోడి నాలెడ్జ్ని మీరే టెస్ట్ చేయాలి, వేరే ఎవరో టెస్ట్ చేయడం కాదు. సో ఖచ్చితంగా నేను చదివిస్తా, నువ్వు 60% వస్తుంది, 50% వస్తుంది, నేను ఖచ్చితంగా చదివిస్తా అని చెప్పేసి అనడంతో ఆ పిల్లోడు కూడా ఏం చేస్తాడంటే ఓకే. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఉండదు. అంటే ఆ ఇంటర్మీడియట్ అలా ఉంటుంది. అదే మా ఫ్రెండ్ గాడు మంచి కాలేజీలో మల్లారెడ్డిలో జాయిన్ అయినట్ట, మా ఫ్రెండ్ గాడు అరుణాగులో జాయిన్ అయినట్ట, మా ఫ్రెండ్ గాడు శ్రీనిధిలో జాయిన్ అయినట్ట అని చెప్పేసి. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే అది మా నాన్న ఇంజనీరింగ్లో జాయిన్ కమ్మన్నాడు, మా ఫ్రెండ్స్ కూడా అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నారు, మా ఫ్రెండ్స్ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నారు, మా ఫ్రెండ్స్ కూడా ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్నారు, సో నేను అక్కడే జాయిన్ అవుతా అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్లో ఆలోచించి ఆ విధంగా చెప్తా ఉంటారు. కానీ మనం ఆలోచించేది ఏంటంటే అసలు వీనికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏదైనా సరే మనమే ఆలోచన చేయాలి. ఇంకొక 3rd person 5th person ఎంటర్ కావద్దు. ఆ బాబాయ్ని అడుగు, పిన్నిని అడుగు. ఒకవేళ మీరు ఎడ్యుకేటెడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ పర్సంటేజ్ చూడండి. ఒకవేళ లేదనుకోండి మీ తమ్మునో లేకపోతే మీ బ్రదర్నో లేకపోతే ఎవరినో ఒకటే, సో వీని ఇంటర్మీడియట్లో ఒకసారి మార్కులు చూడు, వీని 10th క్లాస్లో మార్కులు చూడు, మరి వీడు ఇంజనీరింగ్ చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి మీరే ఓవరాల్గా టెస్ట్ చేయండి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు, నేను ఇంజనీరింగ్కి వెళ్తా, డిగ్రీలో ఉన్నారు, నేను డిగ్రీకి వెళ్తా, మా ఫ్రెండ్ సిఎస్సి తీసుకుంటున్నాడు, సిఎస్సి తీసుకుంటా, మా ఫ్రెండ్ ఈసీ తీసుకుంటాడు, ఈసీకి వెళ్తా. ఈ విధంగా ఉంటారు. 90% స్టూడెంట్స్ అదే విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు తీసుకున్న డెసిషన్ కంటే ముందు మీరు కూడా ఒక అవగాహన పెంచుకోండి. మీ పిల్లల నాలెడ్జ్ ఎంతవరకు ఉంది. ఒకవేళ మీకు అసెస్మెంట్ చేయడం అంటే మా పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందో అసెస్మెంట్ చేయడం కష్టం అనిపిస్తే మీ రిలేషన్స్లో ఎవరో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, 10th క్లాస్ మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, దాని తర్వాత ఎంసెట్లో వచ్చిన ర్యాంకు, మార్కులు ఇవన్నీ చూస్తే వీని అకాడమిక్ రిజల్ట్ ఇలా ఉంది, మరి వీని ఏం చేపిద్దాం, డిగ్రీ చేపిద్దామా లేకపోతే ఇంజనీరింగ్ చేపిద్దామా, నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా, నేను ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నా, కానీ ఈ పిల్లోడు చదువుతాడా లేదా అనేది కూడా మీరు కూడా కొంత అసెస్మెంట్ చేసుకోండి. సో అదేవిధంగా పిల్లల్ని కూడా మీరు ఫోర్స్కి చేయకండి, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు. సో నాకు తెలిసి ఫాదర్కి సన్కి ఎప్పుడు కొంత మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. సో వస్తున్నాయంటే అది రావాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఆ అబ్బాయికి డైరెక్ట్గా కోపడి చెప్తే ఒక బాధ. ఇప్పుడు అంతేందుకు జస్ట్ నా ఫీలింగ్ చెప్తున్నాను, మా అన్న వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుతాడంటే చాలా బాగా చదువుతాడు. మొన్న జేఈఈ మెయిన్స్లో వానికి ఎంత వచ్చిందంటే 80% వచ్చింది జేఈఈ మెయిన్స్లో.
నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానంటే 97, 98, 99 వస్తే పోవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన. మంచి క్లవర్ స్టూడెంట్. నాకే బాధ అనిపించింది. సో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అంటే నాకు తెలియదు హాస్టల్లో ఏడ్చిండట. హాస్టల్లో ఏడ్చిండు, నాకు కూడా బాగా అనిపించింది. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఇక ఎట్లా ఉంటుంది, బాబాయ్ అయినా ఆల్మోస్ట్ మీకు కూడా ఇలానే ఉంటుంటారు, అంకులో బాబాయో లేకపోతే ఎవరెవరు ఇనిషియేటివ్ తీసుకుంటారు. నేను కూడా గార్డెన్గా మా అన్న వాళ్ళ అబ్బాయికి నేను కూడా ఇనిషియేటివ్ తీసుకొని నేనే గైడెన్స్ ఇద్దామని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేనే వానికి ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటున్నా. సో వాడిని వచ్చి అడిగిన, అరే ఏంది రానికి మార్కులు ఏంది, పాలిసెట్లో నీకు 97 ర్యాంక్ వచ్చింది, అంతకుముందు టీఎస్ఆర్జీసీ రాపించాను, అక్కడ కూడా మంచి ర్యాంక్ వచ్చింది, 10th 10 GPA వచ్చింది, ఫస్ట్ ఇయర్లో కూడా నీకు ఆల్మోస్ట్ మంచి మార్క్స్ 463 మార్క్స్ వచ్చినాయి, ఇదేంటి ఇట్లా మార్కులు వచ్చినాయి అని చెప్పేసి నువ్వు అది కాలేజీ మంచి లేదు, నాకు ఇలా చెప్పలేదు అలా చెప్పలేదు అని చెప్పేసి నాకు కోపం వచ్చేసింది. అరే ఏం లేని కాలేజీలో కూడా చదువుతున్నారా, వాడు టీచర్ చెప్పితే ఏంది చెప్పకపోతే ఏంది, నీ నాలెడ్జ్ ఏమైంది, నువ్వు ఎట్లా చదువుకోలేని అని చెప్పేసి అంటే నాకు బాధ అనిపించేసి నేను అరిచేసాను. అరిచేసేసరికి వాడు పాపం అక్కడికి వెళ్ళేసి మా పిన్ని బాబాయ్ నా మీద బాగా ఆశలు పెట్టుకున్నారు, ర్యాంకు రాలేదని చెప్పేసి చాలా బాధపడ్డాడని చెప్పేసి నాకు తెలిసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాడు బాగా చదువుతాడు అని చెప్పేసి అని వానికి ర్యాంకు రాకపోతే పేరెంట్స్కి ఖచ్చితంగా బాధ ఉంటుంది లోపల. ఆ బాధని మీరు దిగమింగుకొని వాళ్ళని ఏమనకండి. ఎందుకంటే వాళ్ళని అసెస్మెంట్ చేయాల్సిన బాధ్యత మనదే. వాళ్ళ నుంచి అవుతుందా కాదా, నిజంగానే 60-70% ఉంటే, నేను కూడా టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఎంపీసీ వాళ్ళవి 67% ఉంటే ఇంటర్మీడియట్లో నెగ్గుకు రావడం కష్టమండి. అంటే ఏదో ఒక కాలేజీలో పెట్టేసి నాలెడ్జ్ లేకుండా ఏదో బీటెక్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అంటే సో అది 4 yearsలో కావాల్సిన బీటెక్ 6 years అవుతుంది. 80% ఇవ్వబోతుంది అనుకోండి, డిగ్రీ సైడ్ ఆలోచన చేయండి. అదేవిధంగా 60-70% ఉంటే 80% ఉంటే ఇంజనీరింగ్ సైడ్ ఆలోచన చేసుకోండి. లేదు వాని ఆలోచన అంటే వాని ఎడ్యుకేషన్ అంతా చూసాను సార్, మీరు అన్నట్టుగానే 60-70% ఉంది, డిగ్రీ కాలేజీలో చేపియండి. డిగ్రీ కాలేజీలో చేపించేసి ఇప్పుడు మనకి ఎస్ఐకి సంబంధించిన పోస్టులు కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ పోస్టులు కావచ్చు, ఆ విధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పైన అంటే డిగ్రీని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఇటు సైడ్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే ఏంటంటే ఇంజనీరింగ్ చేసుకుంటే ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి ఉంటుంది. ఎందుకంటే సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అసైన్మెంట్లు ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, అసలు వాళ్ళకు రెస్ట్ అనేది ఉండదు. కానీ జాబ్ విషయానికి వస్తే అదైనా డిగ్రీ ఇదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. బ్యాంక్ సెక్టర్ జాబ్స్ కావచ్చు, లేకపోతే ఈ టీఎస్పీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ, ఇలా ఏదైనా సరే డిగ్రీ అనేది మనకు ఉంటే గవర్నమెంట్ సెక్టర్ సైడ్ ప్రిపేర్ కావడానికి చాలా అవకాశం ఉంటాయి. ఈ 60-70% ఉన్న వాళ్ళు చాలామంది కూడా డిగ్రీలో జాయిన్ అయిపోయి వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళి రియలైజ్ అయ్యి అరే నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్ సెకండ్ ఇయర్ నేను చదువుకోలేదు, నేను 10th క్లాస్లో కూడా చదువుకోలేదు, డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీ తర్వాత ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయిపోయి అప్పుడు పట్టుదలతో కూడా గవర్నమెంట్ సెక్టార్లో ప్రిపేర్ అయ్యి జాబులు కొట్టిన వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ ఆ రియలైజేషన్ వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళే చేంజ్ అయిపోతారు, అయ్యో డిగ్రీ చేంజ్ అయిపోయింది. అలా కాకుండా ఆ 60-70% తీసుకొచ్చి డిగ్రీలో ఇంజనీరింగ్లో వేసేసి ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అర్థం కాక ఆ రియలైజేషన్ వచ్చేలోపు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతుంది, వెనకాల బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలంటే అంత ఈజీ కాదు, అంటే ఫెయిల్ అయిన సబ్జెక్ట్ని మళ్ళీ క్లియర్ చేయాలంటే. కాబట్టి సో అంటే మన వెయిటేజ్ ఎలా ఉంది, అండ్ ఇటు ఇంజనీరింగ్ సైడ్ వెయిటేజ్ ఎలా ఉంది, డిగ్రీ సైడ్ వెయిటేజ్ ఎలా ఉంది. ఇంకా కొంతమంది లేదు నా నాలెడ్జ్ ఏంటో నాకు తెలుసు నాన్న, నేనే చదవలేదు, నేను జేఈఈ మెయిన్స్లో ర్యాంకు కొట్టలేకపోయాను, నాకు నమ్మకం ఉంది నేను నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ వెళ్ళి నేను జేఈఈ మెయిన్స్లో ర్యాంకు తీసుకొచ్చుకుంటా, నీట్లో ర్యాంకు తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యారు అనుకోండి ఇంటర్మీడియట్లోనే, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే డెఫినెట్గా అవకాశం ఇవ్వాల్సిందే. నాకు తెలిసి ఏ పేరెంట్ కూడా నేను చదువుకుంటా లాంగ్ టర్మ్ వెళ్తా అంటే ఎవరు కూడా వద్దనరు, డెఫినెట్గా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి నేను వాళ్ళని ఫోర్స్ఫుల్గా మీరు అంటే మీలో ఉన్న ఆశల్ని మా కొడుకు బీటెక్ చేస్తున్నాడు, మా అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పుకోవడానికి చదివిస్తే వాళ్ళ భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ ఏంటి అని చెప్పేసి ఒకళ్ళ ఫాదర్ అయితే ఫాదర్ మాట్లాడండి, మదర్ అయితే మదర్ మాట్లాడండి. వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన అసెస్మెంట్ అంటే 10th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ఏ విధంగా చదివారు, వాళ్ళు మరి ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతారా, సో ఏదో ర్యాంక్ వచ్చింది వాళ్ళకి ఉన్న పర్సంటేజ్ ఇంతే అని చెప్పేసి మీరు కొంత అసెస్మెంట్ తీసుకొని వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు లేకపోతే మీ రిలేషన్స్లో ఎవరు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా సజెషన్ తీసుకోండి. అండ్ ఇక్కడ కూడా
ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు తీసుకొని అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అంటే మెకానికల్ నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి మెకానికల్లో, ఎలక్ట్రికల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఎలక్ట్రికల్లో, ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ అని అది కాదు సబ్జెక్ట్ అంటే. నీకు మ్యాథ్స్ ఇంట్రెస్టా, సైన్స్ ఇంట్రెస్టా, రీజనింగ్ ఇంట్రెస్టా, అప్టిట్యూడ్ ఇంట్రెస్టా, ఫిజిక్స్ ఇంట్రెస్టా, కెమిస్ట్రీ ఇంట్రెస్టా, ఆ సబ్జెక్టు పైన ఏ సబ్జెక్టు పైన మనకు గ్రిప్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అది 11th కోర్సులో జాయిన్ కావాలి. సో కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసుకొని ప్రయత్నం చేయండి. కానీ నాకు ఒక స్క్రూ డ్రైవర్తో నాకు స్విచ్ బోర్డుని ఇవ్వడం, నాకు ప్లేయర్తో స్పేర్ పార్ట్స్తో ఒక బండిని ఒక మోటార్ సైకిల్ని రిపేర్ చేయడం, సో అది కాదు మనకు సబ్జెక్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ సివిల్ తీసుకుందాం. మెకానికల్ సివిల్ తీసుకుంటే మెకానికల్ అయితే మొత్తం మ్యాథమెటిక్స్ ఉంటుంది. నాకు మెకానిక్స్ అంటే ఇష్టం కానీ మ్యాథ్స్ రాదు. కెమికల్ ఇంజనీరింగ్ నాకు కెమిస్ట్రీ అంటే ఇష్టం కానీ నాకు కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం కానీ నాకు కెమిస్ట్రీ రాదు. సో ఇలా కష్టం అవుతుంది. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ప్రతిదానికి ఇంజనీరింగ్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో కూడా చాలా ఈజీ అంటే కదా, ఈజీగా పాస్ కావచ్చు అని చెప్పేసి అంటే అవును, మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగానే పాస్ కావచ్చు. మరి కంప్యూటర్ సైన్స్లో మ్యాథమెటిక్స్ ఉంటుందా? ఉంటుంది. ఫిజిక్స్ ఉంటుందా? ఉంటుంది. కెమిస్ట్రీ ఉంటుందా? ఉంటుంది. సో దీంతోపాటు మా మ్యాథ్స్లో నాకు ఏం రాదు కదా అని ఏంటంటే మ్యాథ్స్ అనేది బేసిక్. ఎక్కడ ఇంజనీరింగ్ సైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాథ్స్ బేసిక్. అంటే లాజికల్గా థింకింగ్ చేస్తాను నేను. అంటే ఒక ప్రాబ్లమ్ని ఇట్లా వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాను అలాంటి థింకింగ్ ఉన్నప్పుడు, లాజికల్ థింకింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు. సో మీకు మ్యాథమెటిక్స్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మెకానికల్ కానీ, ట్రిపుల్ కానీ, ఈసీ కానీ అటు వెళ్ళొచ్చు. కాబట్టి ఆ సబ్జెక్టు మనకున్న ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ అయితే మనకి ఇంట్రెస్టో దాన్ని బేస్ చేసుకుని మంచి గ్రూప్ తీసుకొని ఆ విధంగా మీరు మంచి భవిష్యత్తు నేర్చుకునే ప్రయత్నం చేయండి. కానీ నాకు స్కూటర్ వచ్చు కదా, కార్ వచ్చు కదా, ఎలక్ట్రికల్ వచ్చు కదా అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే అంటే ఫిజికల్గా అంటే మనం చేసే పని వేరు, చదువుకునే సబ్జెక్ట్ వేరే ఉంటుంది. సో మెకానిక్ ఎంత వచ్చినా సరే, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఒక మోటార్ సైకిల్ని ఇప్పి కుప్పబెట్టేస్తారు. సో అది మనకు వచ్చేస్తుంది అనుకున్నాను. జస్ట్ నేను ఊరికే డిస్కరేజ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మెంటాలిటీ ఎలా ఉందంటే పిల్లల మెంటాలిటీ అదే విధంగా ఉంది. పేరెంట్స్ కూడా అలా ఉంటారు, వాడికేంది, వాడు బస్సు వచ్చినా కారు వచ్చినా మొత్తం బండిని రిపేర్ చేసి మొత్తం ఇప్పి కుప్ప పెట్టేస్తాడు, మెకానికల్ ఇంజనీర్ అవుతాడు అని చెప్పేసి. ఇక్కడ ఫిజికల్గా బండిని రిపేర్ చేయడం వేరు, కానీ అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు. కాబట్టి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ మనకు ఇంట్రెస్ట్ అంటే మనం చదువుకున్న సబ్జెక్టుల పైన ఎంత గ్రిప్ ఉంది అనేది దాన్ని బేస్ చేసుకుని ఒక మంచి గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ ఇంటర్ అని చెప్పేసి, ఆఫ్టర్ ఎంపీసీ, ఆఫ్టర్ బైపీసీ అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్ అందరికీ, ఖచ్చితంగా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, నీట్, ఎంబీబీఎస్, బీడీఎస్ ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా ఆ సంబంధించినటువంటి ఎన్నో రకాల వీడియోలు 5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. సో మన ఛానల్లో అలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వీడియోలు అయితే ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు పేరెంటా, స్టూడెంటా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.